నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. సంచలన నవల రచయిత, ప్రఖ్యాత సినీ రంగ ప్రముఖులు అయినటువంటి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈరోజు మన విశిష్ట అతిథి. దొంగమొగుడు, స్టువర్ట్పురం పోలీస్, మరణ మృదంగం, అభిలాష, ఒకరాధ ఇద్దరు కృష్ణులు వంటి సినిమాలకు సంబంధించి కథలు, నవలలు, వారు రాసిన నవల ఆధారంగా సినిమాలు, అలాగే వారే స్వయంగా దానికి సంబంధించిన స్క్రిప్టు తయారు చేయడం, ఇలా ఎన్నో రకాలుగా తన ప్రతిభను కనపరిచి తెలుగు సమాజం పైన తనదైన ముద్ర వేసుకున్న శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ ఈరోజు మన విశిష్ట అతిథి. వీరేంద్రనాథ్ గారు నమస్కారం అండి. ముందుగా మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు అవకాశం ఇది. మీ నవళ్ళు ఒక ట్రెండ్ అని చెప్పాలి, ఒక సంచలనం అని చెప్పాలి. అయితే దాదాపు 40 ఏళ్ల క్రితం మీరు ఈ ట్రెండ్ సృష్టించారు. ఎట్లా ఈ రంగంలోకి ఎట్లా వచ్చారు, ఏమిటి? ఫస్ట్ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ప్రతి 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి ట్రెండ్ మారిపోతుంటుంది. ఫస్ట్ నవల పాపులర్ అవుతున్న రోజుల్లో కొడవగంటి కుటుంబరావు గారు, గోపీచంద్, వీళ్ళందరూ ఆ సెకండ్ వరల్డ్ వారు, సామాన్యుడు, కమ్యూనిస్ట్ ప్రభావం, ఆర్థిక అసమర్థుడి జీవయాత్ర, ఈ స్ట్రగుల్, ఇవన్నీ రాస్తూ ఒక ట్రెండ్ సృష్టించారు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కువ చదువుకునే వాళ్ళు కాదు. ఆ తర్వాత వీళ్ళు లంగా ఓణీల నుంచి కొంచెం పంజాబీ డ్రెస్ వేసుకునే స్టేజ్కి వచ్చిన టైంలో చదువుకోవటం, ఇంటర్మీడియట్ పాస్ అవటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం, ఉద్యోగాలు చేయటం అంత లేదు. ఆ టైంలో కోడూరి కౌశల్యాదేవి గారు, యుద్ధనపుడు సులోచన, వీళ్ళు ఇంకో ట్రెండ్ సృష్టించారు. ఒక స్త్రీ తన కలల రాజకుమారుని పెళ్లి చేసుకొని తన స్వశక్తితో హ్యాపీగా ఉండటం అనేది, అదొక 25 years నడిచింది. గత 40 years నుంచి ఇంకో రకమైన ఆర్థర్ హెయిలీ, ఇర్వింగ్ వేలెస్ టైప్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే కొంత ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద రాయటం అనేది ఒక ట్రెండ్. పోతే ఆ ట్రెండ్ 25 years ఎందుకు నడిచింది, ఇది ఎందుకు నడిచింది, ఇది 40 years నుంచి ఎందుకు నడుస్తుంది అంటే అది నా గొప్పతనం కాదండి. ఈ ఫీల్డ్లో అసలు నవల్స్ రాస్తే చదివేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అసలు ట్రెండ్ ఆగిపోయింది. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి నవల్స్కి ట్రెండే లేదు, అసలు ట్రెండే లేదు. అంటే రాసినా కూడా కొంత మీలాంటి వాళ్ళే రాయగలుగుతున్నారు తప్పితే కొత్త వాళ్ళు రాగలుగుతున్నారు. నా పుస్తకాలు దాదాపు 25,000 ఆ పుస్తకాలు అమ్ముడిపోయేవి, ఇప్పుడు 4,000 5,000 అమ్ముడుపోవడం గగనంగా ఉందండి. అంత డ్రాస్టిక్ చేంజ్. అంటే ఓవరాల్గా తెలుగులో నాట్ ఇన్ ఇంగ్లీష్. మళ్ళీ ఇంగ్లీష్ అంటే వాళ్ళకి చాలా వెసులుబాటు ఉంది. ఒక ట్రైన్ ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా పుస్తకాలు చదువుకుంటూ ప్రయాణం చేస్తారు. మనకు ఆ వెసులుబాటు లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్లోనే ఉంటారు నవల్స్ చదివేవాళ్ళు. వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటారు. టీవీ ఎఫెక్ట్ ఎక్కువ. 100 రూపాయలు పెట్టి పుస్తకం కొనటం కన్నా 100 రూపాయలు కేబుల్ ఆపరేటర్కి ఇస్తే 4 రోజులు చూడొచ్చు. నాదైతే 10 రోజులు అయిపోయింది. అంటే మీరు కథలు, నాటకాలు, ఇవన్నీ ఫస్ట్ నాటకాలు మీకు నాటకాల్లో బాగా మీకు సంతృప్తి కలిగించినానండి, లేదా మిమ్మల్ని నవల వైపు నడిపించిన సన్నివేశాలు, వాటి గురించి చెప్పండి. నాటకాల్లో రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పోతే నాకు సంతృప్తి ఇచ్చినాయి మనుషులు వస్తున్నారు జాగ్రత్త, ముఖ్యంగా తెలంగాణ భాషలో కుక్క అని రాశాను, అది బాగా పోయింది. రుద్రవీణ అని ఒక నాటిక. ఈ 3 నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన నాటికలు. దాదాపు 10,000 పెర్ఫార్మెన్స్లు ఇచ్చి ఉంటాం ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా నవల ట్రెండ్లా మారిపోయినట్లుగానే నాటకాల ట్రెండ్ కూడా మారిపోయింది కదా. ఇప్పుడు నాటకాల నుంచి సినిమా రంగంలోకి వచ్చేసింది. కానీ నాటకాల ట్రెండ్లో పర్సెంటేజ్ ఆఫ్ తగ్గిపోవడం ఎక్కువ లేదండి. ఎందుకంటే అప్పుడు తక్కువే ఉండేది, ఇప్పుడు తక్కువే ఉంది. ఇప్పుడు కూడా ఆదరణ ఉందంటారు నాటకాలు? ఉన్నాయి, పరిషత్తులు నడుస్తున్నాయి కదా. పరిషత్తులు నడుస్తున్నాయి, అక్కడక్కడ నడుస్తున్నాయి. అయితే రచనలు మీరు రచనా వ్యాసంగంలో రావడానికి వచ్చిన స్ఫూర్తి ఏమిటి? చాలా మీటింగ్లో చెప్పానండి. ఫస్ట్ మా గ్రాండ్ ఫాదర్, అంటే మా మదర్స్ ఫాదర్ పోయిట్ రావిపాటి సత్యనారాయణ గారు అని మంచి కవిత్వం రాసేవాడు. ఆయన మా ఫాదర్ని కూతురికి ఎందుకు చేసుకున్నాడంటే మా ఫాదర్ పోయిట్. ఓకే. మా ఫాదర్ చాలా బేదవాడు. మా గ్రాండ్ ఫాదర్ అంటే మా అమ్మ నాన్నగారేమో డిప్యూటీ కలెక్టరు, అయినా కూడా ఈ కవిత్వం చూసి పెళ్లి చేసుకున్నాడు. కవిత్వం చూసి. ఓకే. ఇటు నుంచి 2 వైపుల నుంచి రాబట్టి మరి నేను జీన్స్ థియరీ నమ్మను, కానీ ఆ వాతావరణం, ఆ సరస్వతి ఇల్లు, ఆ పలకటం, దాంతో రాయడం మొదలుపెట్టాను. ఎందుకు రాశాను అంటే దానికి కూడా కారణం మా ఫాదరే. నాకు కొన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఉండేవి. పొట్టిగా ఉన్నాను, అసలు డబ్బు ఉండేది కాదు. ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడాలంటే నీ లోపల మనిషితో మాట్లాడరా అన్నాడు. మనిషి లోపల. అప్పుడు విరాట్ కోహ్లీ వాళ్ళు లేరు, సచిన్, కానీ అప్పుడు ఉండే సునీల్ గవాస్కర్ వాళ్ళు కూడా క్రికెట్ బ్యాట్తో మాట్లాడేవాళ్ళు. అలాగే ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది, నీలో ఏ కళ ఉందో గుర్తించుంటే నాకు రైటర్ కనబడ్డాడు. ఓకే. వెంటనే ఆ స్టోరీస్ రాస్తున్న కొద్దీ నా కాంప్లెక్స్ తగ్గిపోయింది.
ఓకే, మీ నాన్నగారే మీకు గురువు కింద లెక్క. ఎప్పటికీ ఆయన స్ఫూర్తి. ఓకే, అయితే మీ నవలల్లో కొంత ఏమంటారు ఫ్రిక్షన్ అనండి, లేదా భావకథ అనండి, రొమాన్స్ అనండి, అన్నీ ఉంటాయి. క్షుద్ర కళ కూడా. క్షుద్ర కళ అంటే నేను క్షుద్రశక్తులు నమ్ముతారా లేక? చెప్తా. 70 పుస్తకాలు రాశానండి నేను ఇప్పటికి. 70 బుక్స్. 70లో నేను క్షుద్రశక్తుల మీద రాసినవి 3. కానీ అవి చాలా పాపులర్ అయినాయి, ఎందుకంటే జనాలకి అలాంటి ఇంట్రెస్ట్ కాబట్టి. ఫస్ట్ రాసింది నేను ఋషి, సామాన్య మానవుడి గురించి. తర్వాత పర్ణశాల, చేపలు రొయ్యల గురించి. నెక్స్ట్ చెంగల్వ పోదండ. తర్వాత డబ్బు, ఇవన్నీ స్టాక్ ఎక్స్చేంజ్. ఇలా ఏ నవల రాస్తే ఆ నవల్లో ఒక సబ్జెక్ట్ తీసుకొని, అభిలాష అంటే లా 302 గురించి. అలాగా చిరంజీవికి ఉరిశిక్ష పడే వ్యవహారం. తులసిదళం రాసినప్పుడు ఒక బాణామతి గురించి రాద్దాం అనుకున్నాను. ఆ పుస్తకం రాయడానికి నా ఆదర్శ దైవం విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన బాణామతి అని ఒక నవల రాశారు. అది అంత పాపులర్ రావలేదు, కానీ ఆ పుస్తకాన్ని ఇంకొంచెం బాగా రాయొచ్చేమో, కొంచెం సెంటిమెంట్ పెట్టి ఇప్పుడు నేటి కమర్షియల్ దీనికి అని చెప్పి అనిపించింది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే 8 వారాలు 9 వారాలు ఆంధ్రభూమిలో అది వస్తున్నప్పుడు దాన్ని ఆఫ్ చేసేద్దాం అనుకున్నాం. పెద్ద సక్సెస్ అవ్వాల. ఎప్పుడైతే ఆ పాపకి చేతబడి మొదలైందో అప్పటి నుంచి హిట్ అయింది. ఇంకా మా ఎడిటరు, మేమంతా ఇంకా అది ఆ ట్రెండ్లో బాగా వెళ్తే బాగానే ఉంటుందని చెప్పి అది యాక్చువల్గా 26 వారాలు అనుకున్నది 104 వారాలు రాసాం. అది 2 పుస్తకాలు, తులసిదళం, తులసి. కానీ ఆ తర్వాత చాలా ఫోర్స్ వచ్చింది. ₹1,00,000 ఆ రోజుల్లో ₹1,00,000 ఇస్తామన్నారు నాకు. రాయలా. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఆంధ్రభూమి నుంచి కందనా చెన్నారెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన ఒక పత్రిక పెట్టారు, చాలా క్లోజ్ నాకు. ఆయన ఎలాగైనా పత్రికను నిలబెట్టాలంటే అప్పుడు అష్టావక్ర రాశా, 3వ నవల. అంతే. ఆ 3 తర్వాత ఎంత డబ్బులు ఇస్తానో అని రాయలేదు, ఎందుకంటే బై ద టైమ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. అయిపోయింది కదా అలా రాయడానికి, సబ్జెక్ట్ అయిపోయింది. రెండో థింగ్, అప్పటికే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంకా మంచివి అవి రాసుకోవచ్చు కదా అన్న, అంతే తప్ప ఇట్స్ వన్ ఆఫ్ ది మెనీ నవల్స్. ప్రత్యేకించి నమ్మటం, ప్రోత్సహించడం అట్లా నేను అసలు మా ఇంట్లో మా ఆవిడ పూజ చేస్తుంది కానీ నేను అసలు నమ్మను. వాస్తు కానీ నేమ్స్ కానీ అన్నిటి మీద, నా పుస్తకాల మీద చదివి ఉంటే అన్నింటిలో ఎగ్నెస్ట్ అయినాయి, రంగురాళ్ళు అవన్నీ. ఇది కూడా నా వైఫ్ ఇప్పుడు పెళ్ళిలో ఇచ్చింది కాబట్టి పెట్టుకున్నాను. అసలు నమ్మను. కానీ బట్ మీరు నవలలకు ఏ పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో బెనిఫిట్, అదే ఐ మీన్ ప్రోటోగనిస్ట్, యాంటోగనిస్ట్ ఉంటారండి. ఏది గురించి రాస్తే అది పూర్తిగా నమ్మాలి. ఒక విలన్ మర్డర్ చేస్తున్నాడంటే మనం విలన్ లాగా వెళ్ళి ఆ కత్తితో పాత్రలో లేనమే రాయాలి అందులో. కానీ అప్పట్లో తులసిదళం మీద నాకు గుర్తు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ది మోర్ పాపులర్ ది మోర్ విమర్శలు. ఇప్పుడు మా ఇంటి పక్క ఆయన గురించి ఎవడో విమర్శించడు కదా, మన మోడీ గురించి విమర్శిస్తారు అదా రకరకాల. ఎవడైతే పాపులర్. ఆ రోజుల్లో ఒక కాంట్రవర్సీ మీ చుట్టూరా వచ్చినట్టు నాకు గుర్తు. మేము అప్పుడే కొత్తగా జర్నలిస్ట్గా వచ్చినప్పుడు పేరు విజయవాడలో మీ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అది కాంట్రవర్సీకి తులసిదళానికి సంబంధం. కానీ అంటే ఆ నేపథ్యంలోనే మిమ్మల్ని మీ పట్ల అట్రాక్ట్. ఎప్పుడైనా సరే ఓపెనింగ్ కావాలండి. ఒకడు తిట్టడం మొదలు పెడితే 10 మంది తిడుతూ ఉంటారు. అందుకని ఎవడు ముందు ధైర్యం చేద్దాం అనుకున్నాడు, అదొక అవకాశం దొరికింది, పడ్డారు. అదంతా ఫ్రస్ట్రేటెడ్ రైటర్స్ వాళ్ళు అంతా చేసిన అసలు అంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అనేది. ఇప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అంటే 1 అవర్ పడుతుంది చెప్పడానికి. ఆ రోజు రాత్రి పొద్దున 5 o'clock లేచి నేను స్నానం చేసి అని మొదలు పెట్టాలి కథ రాసినట్టు. ఎందుకది ఎప్పుడో 40 years బ్యాక్. అంటే ఎట్లా కదా మీ మనసులో ఏముంది, మీకు వచ్చిన చాలా పాపులర్. ఇబ్బంది పడ్డారు మీరు? ఏం పడలేదు. వెన్ యు ఆర్ ట్రూ టు యువర్ కాన్షియస్నెస్ ఈ ఇబ్బంది ఏమి ఉండదు. అంతకన్నా పెద్ద గొడవలు చాలా ఉన్నాయి నాకు, చాలా ఉన్నాయి. అంటే ది మోర్ యు ఆర్ పాపులర్, ఎవడో ఒకటి కేసు వేస్తాడు. ఒక కేసు వేసి 2 లక్షలు 3 లక్షలు అడుగుతాడు. కోర్టుకి వెళ్ళాలి కదా, మన టైం కూడా ఉంటుంది. ఉంటుందండి, టైం కన్జ్యూమ్. నాకు అదనే వాడేవాడు లేడు. ఏదైనా ఉపన్యాసం ఇచ్చామనుకోండి, ఉపన్యాసంలో పలానా గాంధీ గురించి ఏదో మాట్లాడడం, వాడు ఇలా పలానా గాంధీ గురించి అన్నాం అంటాడు, కేసు కొట్టేస్తారు. అది వేరు సంగతి. ఈ మీ నవలను చూసి అమ్మాయిలు ప్రేమ లేఖలు రాయటం ఇట్లాంటివి కూడా లేవు ఎక్కువ. అట్లాంటివి కూడా చాలా మంది అంటారు, చాలా లేఖలు వస్తాయి, ఉత్తరాలు వస్తాయి, నాకేం ఎక్కువ వచ్చేవి కాదు. అట్లాంటిది ఏమి లేదు. అయితే మరి మీ సినిమా రంగంలోకి ఎట్లా ఎంటర్ అయ్యారు? ఏమి ఫస్ట్ కుక్క అని చెప్పి ఒక పిఎల్ నారాయణ, తెలంగాణ శకుంతల, కోట శ్రీనివాసరావు ఫస్ట్ పిక్చర్ అండి కుక్క. తెలంగాణ శకుంతల కూడా ఫస్ట్ పిక్చరే. ఇది చాలామందికి తెలియదు విషయం. ఆ కుక్క అనే పిక్చరు 1,20,000 తీసాం, బ్లాక్ అండ్ వైట్లో.
ఆ సినిమా ఫస్ట్ దానికి ఒక్కొక్కళ్ళు ఒక 10,000 20,000 వేసుకొని తీసాం, 2 లక్షల దాకా మీరంతా అనుకుని చేశారు. చేసాం. అది ఫస్ట్ పిక్చర్. మృణాల్ సేన్ ఒక సినిమా తీశాడు మృగయ అని చెప్పి, దాన్ని తెలుగులో నాటికి రాశాను నేను, ఆర్తి అని చెప్పి. ఓకే. ఆ ఆర్తి చూశాడు ఆయన, మృణాల్ సేన్. ఆయన అప్పుడు తెలంగాణ యాసలో ఒక సినిమా తీస్తున్నాడు, ఒక ఊరి కథ అని. దానికి బెస్ట్ రీజనల్ అవార్డు కూడా వచ్చింది. దానికి డైలాగ్ రైటర్గా పెట్టుకున్నాను నన్ను. ఓకే. అది నెక్స్ట్ పిక్చర్ అండి. థర్డ్ బిఎస్ నారాయణ అని ప్రాణం ఖరీదు, ఊరుముడి బతుకులు, ఆయన ఆర్ట్ డైరెక్టర్. ఆయన పిక్చర్ ఆడది గడప దాడితే అని తీశాడు. శరత్ బాబు, మంజుల వాళ్ళు హీరో హీరోయిన్. అది థర్డ్ పిక్చరు. ఈ టైంలో కేఎస్ రామారావు కొనుక్కున్నాడు అభిలాష. అప్పుడు ఒక ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ లాగా ఎంటర్ అయ్యాం. ఒక 4-5 సినిమాలు చేయాలి. చిరంజీవి, కేఎస్ రామారావు, కోదండరామరెడ్డి, నేను, ఇళయరాజా. ఓకే. ఇది కాంబినేషన్తో 5 సినిమాలు తీసాం. ఆఖరి సినిమా నా డైరెక్షన్. అది ఫ్లాప్ అవటంతో ఇంకా స్టోర్ట్ పోలీస్ స్టేషన్. కానీ అభిలాష అవన్నీ బాగా హిట్ అయ్యాయి. అవి కోదండరామరెడ్డి, సత్యమూర్తి అనే రైటర్ ఉండేవాడు, మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు డిఎస్పి. ఓకే. వాళ్ళ ఫాదరు. ఓకే. అతను కోదండరామరెడ్డి, ఆ ఖ్యాతి అంతా వాడికి వెళ్తుంది. ఇళయరాజా పాటలు ఇంక చెప్పక్కర్లేదు. అంటే రచనగా నేను నవలు ఇచ్చేసాను, అంత వాడు చేసి. మళ్ళీ దాన్ని మీరు స్క్రిప్ట్ కూడా మీరే తయారు చేశారేమో? అభిలాష్గా చేశాను, మిగతా వాడికి లేవు నా ప్రమేయం. రైట్. ఇప్పుడు వర్తమానానికి వద్దాం కొద్దిసేపు. మళ్ళీ ప్రస్తుతం సంక్షోభం ఎదురవుతున్నట్టు సినిమా రంగంలో కొంత. ఏం సంక్షోభం? అదే డ్రగ్స్ సంక్షోభం అనండి, ఇంకోటనండి. నాకు అంత ఐడియా లేదు. నేను సినిమాలు అసలు చూడను. దాదాపు 10 సంవత్సరాల నుంచి సినిమాలతో సంబంధం లేదు. అదేంది మీరు సినిమా రంగంతో ఇప్పుడు పూర్తిగా లేదంటే ఒక రకంగా ఉంది, ఒక రకంగా లేదు. లాస్ట్ 3 పిక్చర్లు పెద్దగా ఆడలేదు నావి. నేను స్క్రీన్ ప్లే వర్క్ చేసినవి. మృగరాజు, చిరంజీవి మృగరాజు, అనామిక, శేఖర్ కమలతో అనామిక, మన ఇతనితో శక్తి అని చెప్పి అశ్విని దత్ పిక్చరు. ఈ 3 సరిగ్గా ఆడకపోవడంతో ఇంకా దాదాపు ఎవరు పిలవటం లేదు, నేను ఆడట్లేదు. కానీ కన్నడలో సినిమా డైరెక్ట్ చేశాను. ఇప్పుడు సెన్సార్కి వెళ్తుంది ఎల్లుండి. ఓకే. అది ఇంకో 10 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఒకవేళ అది హిట్ అయితే మళ్ళీ ఇంకేమైనా తెలుగులో తీయడానికి వీలుంటుంది. పోనీ అది పర్వాలేదు. అయినా కూడా ఈ డ్రగ్స్ గొడవ వీటి మీద ఎట్లా మీరు? డ్రగ్స్ అనేది అంటారా, వెసులుబాటు ఎక్కువ ఉంటుందండి. ఓకే. డబ్బులు ఎక్కువ ఉంటాయి, వెసులుబాటు ఎక్కువ ఉంటుంది, ఒంటరితనం ఎక్కువ ఉంటుంది. ఊటీ వెళ్తే ఒక సినిమా వాళ్ళు ఊటీ వెళ్తే దాదాపు ఒక 30 days 40 days ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. పెళ్ళాం బిడ్డలు ఉండరు అంతా ఉంటుంది. అక్కడ ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఎక్కువసేపు ఉండే స్కోపు. ఈవినింగ్ వరండాల్లో కూర్చొని డ్రింక్ చేయటం ఇవన్నీ ఉంటాయి కదా. అందులో ఏ ఒక్కడికి ఒక చిన్న వైరస్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అది పక్కవాడికి పాకిపోతుంది. ఒకసారి కదా తాగండి, ఒకసారి దాంట్లో పడితే అలవాటు. అంటే మీకు సైకాలజీ పార్ట్ కూడా కాస్త బాగానే పట్టుంది కదా మీకు? అది ఇదేదే విజయానికి 5 మెట్లు రాసిన తర్వాత అలా ముద్రపడింది. చాలామంది అంటే నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ కావాలని. నేను చెప్తాను, కౌన్సిలింగ్ ఇండివిజువల్ చేయనండి, పుస్తకాలు రాస్తాను తప్ప. పట్టాభిరాము, గంపా నాగేశ్వరరావు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎంఏ సైకాలజీ వాళ్ళు. నేను బీకామ్ ఆనర్స్, బీకామ్ సిఏ. కాబట్టి నేను చేయనని చెప్తుంటాను. మీకు సైకాలజీ లేదు, పుస్తకాలు రాయి. జనరల్గా సైకాలజీ అబ్జర్వ్ చేస్తుంటారు, మామూలు ఇవన్నీ చదువుతుంటారు కాబట్టి. అంటే మీరు రాజకీయ నాయకులు సైకాలజీని ఎట్లా స్టడీ చేస్తుంటారు, ఎప్పుడైనా విశ్లేషిస్తుంటారు? ఒక రాజకీయ నాయకుడు అవ్వటం చాలా కష్టం అండి. ఒక ఇండియాకి క్రికెట్ ప్లేయర్ అవ్వటం ఈజీ ఏమో తప్ప, ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఎవరు పెడితే వాళ్ళు అవుతున్నారని. అది మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు? రాజకీయ నాయకుడు అవ్వాలంటే ఫస్ట్ లౌక్యం ఉండాలి, జ్ఞాపక శక్తి, ధారణ శక్తి ఉండాలి, మొహం మీద చిరునవ్వు ఉండాలి, అనుచరులు పైకి వస్తుంటే ఎలా అణచాలో దానికి కావాల్సిన శక్తి ఉండాలి, తనకన్నా పై వాళ్ళని మంచి చేసుకునే ఇది ఉండాలి, అలా వెసులుబాటు చేసుకుంటూ పైకి వెళ్ళే ఇది ఉండాలి. అన్ని ఉండాలి లక్షణాలు. తనకన్నా కింద వాళ్ళని కూడా పైకి తీసే లక్షణం కూడా ఉండాలంటారు. పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత పై వాడిని నొక్కేసేసి పైకి వెళ్ళిన తర్వాత కింద వాడిని అక్కడ వరకు తీసుకొచ్చి అక్కడ ఆపాలి. మళ్ళీ వాడు కొంచెం పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ కట్ చేసి మీరు ఇప్పుడు వర్తమాన పాలకులు ఉన్నారు మనకి. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు. వారి సైకాలజీ గురించి నాకు వాళ్ళతో పరిచయం లేదండి. అంత వాళ్ళ పాలసీస్ చూసి విశ్లేషించాలి తప్ప మనిషి తెలియకుండా ఎట్లా విశ్లేషిస్తాం? జనరల్గా నాకు కావాల్సినంత వరకు యాజ్ ఎ హైదరాబాదీ కరెంట్ ఉందా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా,
ప్రైసెస్ పెరగకుండా ఉన్నాయా లేదా? అర్థమైన తెలివైన రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ తెలివైన సమాధానాలు చెబుతున్నారు. నాకు తెలియని మీలో ఉన్న రచయిత అంతా కూడా ఇప్పుడు నా మీద ప్రయోగిస్తున్నారు. నాకు తెలియని పాయింట్లు నేను ఎట్లా చెప్పగలను, ఆయన విశ్లేషణ ఎట్లా చెప్పగలను చెప్పండి. అసలు ఈ సిస్టమ్ ఆఫ్ రాజకీయాన్ని నేను నమ్మను. మాది కొంచెం ఆధ్యాత్మికతో కూడిన కమ్యూనిజం అది రెండు పరస్పర విరుద్ధమైన ఇవి. అంటే ఒక రాజకీయ నాయకుడికి బెళ్ళాం పిల్లలు ఉండకూడదు. పూర్వకాలంలో బౌద్ధ భిక్షువులు సలహాదారులుగా ఉండి చేసే ఆ టైప్ ఆఫ్ వ్యవస్థ రావాలి. అది మా థీరీస్ అండి. ఆ థీరీస్లో ఉన్నప్పుడు మీకు అసలు వంకాయ కూర నచ్చినప్పుడు మీరు వంకాయ గురించి అడిగితే ఎట్లా? నాకు ఈ సిస్టమే నచ్చదు అసలు. ఈ ఓట్ల సిస్టము, భావబంధాలు, తమ యొక్క దగ్గర వాళ్ళకి మంచి చేసుకోవటాలు, ఈ సిస్టమే పాలిటిక్స్ నచ్చదు. అలాంటి పాలిటిక్స్ గురించి అడుగుతున్నారు. అలాంటివి జరుగుతున్నాయని ఇప్పుడు అదే కదా మన సిస్టమ్, అదే కదా. ఓకే, ఆ సిస్టంలో ఎప్పుడన్నా సరే కరప్షన్ పెరిగిపోతూ ఉంటుంది. డబ్బులే ముఖ్యం. దానికి ఏమంటారు దాన్ని, యాంటీ కరప్షన్ అవి ఏం సరిగ్గా పనిచేయవు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పొలిటికల్ సిస్టమే తప్పు. అంటే మొత్తం కమ్యూనిజం కావాలంట. కమ్యూనిజం కూడా తప్పేనండి. కమ్యూనిజంలో ప్రైవేట్ ప్రాపర్టీ ఉండదు కదా. ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఉండాలి. నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళని కూడా జైల్లో పెడతారు. ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటూ దాని మీద అంకుశంలా చేసేవాడికి మాత్రం ఏమీ ఉండకూడదు, వాడికి భావబంధాలు ఉండకూడదు అనేది మా థీరీ. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. గతంలో ఈ రాజకీయ సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఉదాహరణకి కోట శ్రీనివాసరావుతో మండలాధీశుడు తీశారు. ఆ తరహా సినిమాలు ఇప్పుడు తెచ్చే పరిస్థితుందా, లేదా ప్రభుత్వాల నుంచి భయపడే పరిస్థితుందా? ప్రభుత్వం ఏం చేయదండి. సెన్సార్ బోర్డు ఒప్పుకుంటే ప్రభుత్వం. మొన్న మావాడే మా బ్రదర్ లాంటి డైరెక్టర్, అతను కూడా సినిమా క్యాస్ట్ సిస్టమ్ మీద ఆరక్షణ లాంటిది తీసాడు. ఒకటి రిలీజ్ అయిందిగా, కానీ చూడలేదు జనం, ఎక్కువ చూడలేదు. చూడటం చూడకపోవటం ఒక ఆస్పెక్టు. ఎందుకు వచ్చిందిలే గవర్నమెంట్తో ప్రాబ్లం, లేదా ఒక పాత్రను ప్రవేశపెడితే ఇది పలానా వాడికి ఐడెంటికల్గా ఉంది అనేటువంటి అలా తీసే 4-5 డైరెక్టర్లు, ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఇప్పుడు బాగా ఎక్కువ డబ్బులు లేవు, తగ్గిపోయినాయి. అలాంటి సినిమాలకి డబ్బులు లేవు. ఓకే, ఎక్కడైతే డబ్బు లేదో వీళ్ళు తీద్దామన్నా డబ్బులు ఉండాలి కదా. మా భూమి, ప్రతిఘటన, ఆ రోజుల్లో అది హిట్ అయింది. ప్రతిఘటన సినిమా గుర్తు చేశారు కదా. ప్రతిఘటన సినిమా ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎట్లా చేశారు అన్నీ మీకు తెలుసు కదా. అట్లా ఒక విషయం చెప్తే మీరు నంబర్ నేను చెప్తున్నాను. నేను ప్రతిఘటన చూడలేదు. అయ్యో, నేను బాహుబలే చూడలేదండి బాబు, నన్ను వదిలిపెట్టి. నేను బాహుబలి చూడలేదు, ప్రతిఘటన చూడలేదు. నేను సినిమా చూసి బాహుబలి అనేది ఒక ఇమాజినేషన్, ప్రతిఘటన అనేది ఒక మీరు రిఫర్ చేశారు కాబట్టి ఒక చదివాను. నేను సినిమాలు ఇస్ నాట్ మై, నేను చూడండి సినిమాలు చూసి 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది సినిమాలు చూసి. టీవీలో అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, ఒక అరగంట పావు గంట చూస్తూ ఉంటాను తప్ప సినిమా హాల్కి వెళ్ళి కారు పార్క్ చేసుకొని అంత ఓపిక లేదు. మీ అందరికి ఇళ్లలోనే సినిమా హాళ్ళు ఉంటాయి, మా అందరికి ఉంటాయి. మీకు తెలియదేమో, నాకు డబ్బు లేదు అసలు. నా డబ్బు అంతా సరస్వతి విద్యాపీఠానికి డొనేషన్ ఇచ్చేసాను. ఐ లివ్ వెరీ సింపుల్ లైఫ్. నిజమా? ఎట్లా ఏమిటి ఆ లక్ష్యం ఏమిటి? అంటే ఐ కేమ్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ కూడా అడుక్కు తినేవాడు, అక్కడెక్కడ వారాలు చేసుకుంటూ. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో భోజనం చేస్తూ చదివాడు. ఎక్కడ నేటివ్ ఎక్కడండి? ఆయన నేటివ్ అమలాపురం దగ్గర, బట్ ఆయన ఉద్యోగాలు చేసేదంతా రాయలసీమ. నేను ఖమ్మంలో చదువుకున్నాను. ఓకే, హైదరాబాద్లో ముంతాజ్ కాలేజీ, అసఫీ హై స్కూల్ మలక్పేటలో చదువుకున్నాను. ఆదోని జమ్మలమడుగులో చదువుకున్నాను. కాకినాడలో బీకామ్ చదివాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. పోతే ఆ భేదతనం నుంచి వచ్చాను కాబట్టి డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ ఇచ్చేయాలనే ఉద్దేశంతో సరస్వతి విద్యాపీఠం పెట్టి ట్రైబల్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఎడ్యుకేషన్, డొనేషన్స్ అన్నీ ఇస్తుంటాను కాబట్టి నాకు ఇంట్లో థియేటర్స్ లేకపోతే మెర్సిడీస్ బెంజీ అవి లేవు. అంటే సినిమా వాళ్ళు అంటే జనరల్గా అట్లా. నేను సినిమా వాడిని కాదు కదా, దాదాపు 40 years 30 years అయిపోయింది సినిమా మానేసి. నేను అంటే ఈ మధ్య 3 సినిమాలు చిన్నవి. మా అశ్విని దత్ బాగా ఫ్రెండ్, అందుకని శక్తి తీశాను. శేఖర్ కమ్ములకి నేనంటే ఇంట్రెస్ట్, అందుకని 3 సినిమాలే చేశాను లాస్ట్ 20 yearsలో. బాల్యం, చదువు, ఆ అనుభూతులు ఎట్లా? నేను చాలా పూర్ స్టూడెంట్, బాగా చదివేవాడిని కాదు. ఎందుకంటే దీనికి కారణం మా మదర్స్ ఫాదర్. చదువు కూడా మీకు అంత పెద్ద 6వ క్లాసు 7వ క్లాసు అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. చాలామంది యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు ఇది. అవును, 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. మా ఫాదర్ కాకుండా మా మదర్స్ ఫాదర్ దగ్గర పెరిగాను నేను. ఎందుకంటే ఆయన డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పాను కదా. అవును, ఈయన భేదవాడు, అందుకని అక్కడ చదువుకునేవాడు. ఆయన విపరీతమైన గారాబం, అంటే ఇది ఎవరైనా యూత్కి ఉపయోగపడుతుందో అని చెప్తున్నాను. సో ఆయన ఫెయిల్ అయిన తర్వాత 7వ క్లాస్లో ఉండగా ఫెయిల్ అయిన తర్వాత ఐ వెంట్ టు మై ఫాదర్. ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ చేంజ్డ్, టోటల్గా చేంజ్ అయిపోయాను నేను. ఆయన బాగా పద్యాలు, ఇప్పుడు మీకు చెప్పిన పద్యాలు కానీ, లెక్కలు
నాకు ముఖ్యంగా 23 ఎక్కని చెప్పించేవాడు నా రివర్స్లో 23 ఎనిమిదిలు 184, 23 ఆరులు 138 ఇట్లా అన్నీ చెప్పించేవాడు. అక్కడి నుంచి లైఫ్ చేంజ్ అయిపోయింది. అంటే ఒక తండ్రి తలుచుకుంటే ఎంత బాగా మనిషి మారతాడు అనేది నేనే ఉదాహరణ. గ్రాండ్ ఫాదర్ దగ్గర అట్లా ఉన్న నేను, ఆమె చార్టర్డ్ అకౌంటెంట్, 3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయింది నాకు CA 4 ఇయర్స్ కోర్స్. సో చిన్నతనంలో చదువు అంత బాగా చెప్పడం వల్ల అన్నమాట. తర్వాత అలాగా బాల్యం అంతా మాకు మా మదర్ అయితే ఫ్యాన్ కొనుక్కున్నప్పుడు కూడా దానికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసింది. అంటే వేదతనం అనేది గొప్పతనానికి అడ్డు కాదని చెప్పడానికి. నేను మంగళ షాప్కి వెళ్ళిన ఇప్పుడు కూడా క్షౌరం నేనే చేసుకున్నాను, మా ఫాదర్ నేర్పాడు నాకు అది. నిజమా? ఎట్లా ఒంటరి ఒక్కళ్ళు ఎట్లా మీరు చూసే తెలుస్తుంది. రకరకాలు ఉన్నాయి ఇలాగ. అన్ని పొదుపు చేయటం, డబ్బు సంపాదించడం కన్నా మనీ ఎర్న్డ్ ఈజ్ మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్ అన్నట్టు ఈ రకంగా నేర్పాడు ఆయన చిన్నప్పుడు. ప్రతిరోజు పొద్దున్నే అందరిని ఫ్యామిలీ అంతా కూర్చొని వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదివేవాడు ఆయన. ఇప్పుడంటే నేను డిఫరెంట్ అయ్యాను కానీ కమ్యూనిస్ట్ దీంట్లో, అప్పుడు అయితే అలా ఉండేది. భక్తి అనేది చాలా ఐ లవ్ ఇట్. బట్ విగ్రహారాధన అనే దానికి మేము వ్యతిరేకం. ఓకే, ఎందువల్ల? ఎక్కడ డిఫర్ అయ్యారు? విగ్రహారాధన అంటే గౌతమ బుద్ధుడు చెప్తాడు కదా, విగ్రహారాధన వద్దు, బుద్ధిజం. ఇక్కడే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనేది ఆ దేవుడు అనేవాడు ఉంటే ఆ బేసిస్తో అది అట్లా అయింది. బాల్యం అంతా బాగానే ఉందండి, డబ్బు లేదన్న పాయింటే కానీ ఎవ్రీథింగ్. మీరు ఒక్కళ్ళేనండి? ఇంకా మేము 4 బ్రదర్స్. 2 మా గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళం, మిగతా 2 మా ఫాదరే పోషించాడు. అందులో 3వాడు డాక్టరు, 2వాడు ఇన్కమ్ ట్యాక్స్లో రిటైర్ అయ్యాడు, 4వాడు ఆంధ్ర బ్యాంక్. పేదరికం నుంచి కూడా అంత మీలో విద్వత్ ఉండబట్టే ఇది సాధ్యమేంటి? విద్వత్ కన్నా ఎక్కువ మా ఫాదరేనండి, ఎక్కువ పట్టుదల, నువ్వు ఇలా చేస్తేనే బాగుంటావు అని చెప్పడం. ఓకే, అవన్నీ బాగున్నాయి. ఎవరి రైట్. తర్వాత మీ వివాహం, ఆ తర్వాత వివాహం మాది లవ్ మ్యారేజ్ కాదు యాక్చువల్గా, బట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓకే, మా మదర్ ఎక్కడో పెళ్ళిలో చూసి ఈ అమ్మాయి బాగుందంటే మా ఫాదర్ వెళ్ళి మాట్లాడితే ఓకే అన్నాడు. మా కొడుకు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. వాడు లవ్ చేశానంటే నేను వెళ్ళి మా అబ్బాయి మెడ్రాస్ వాళ్ళది, అయ్యంగార్స్, తమిళ్ అయ్యంగార్స్. ఆ అమ్మాయి చార్టర్డ్ అకౌంటెన్సీ ఆల్ ఇండియా నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్, ఇండియా ఫస్ట్ ర్యాంక్, BDCAనే. అదే లవ్ మ్యారేజ్, కార్వీ కన్సల్టెన్సీలో లవ్. నేను వెళ్ళి మాట్లాడి చేసుకున్నాను పెళ్ళి అమ్మాయిని. సో మాకు పొలాలు అసలు సమానం. నాకు ఒకడే కొడుకు. మీతోటే ఉంటారు వాళ్ళంతా? లేదు, వాడు వియత్నాంలో ఉన్నాడు. ఓహో, వియత్నాంలో. వాళ్ళు అక్కడ సింగపూర్ నుంచి వియత్నాం వెళ్ళాడు. హీఈస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సమ్ కంపెనీ. ఓకే, సో ఇది యువర్ హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, ఎట్లా మనిషి సంతోషంగా ఉండాలంటే, లేదా ముందు సంతోషంగా ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇది కూడా చాలా ట్యూబుల్లో ఉంది, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. శటకోపం అంటారండి. శట అంటే 6 ఆస్తులు ఉంటే మనిషి సంతోషంగా ఉంటాడు. ఆరోగ్యం, కొంత కీర్తి, పేరు, కొంత డబ్బు, కొంత జ్ఞానం, కొంత జీవితం పట్ల కుతూహలం, కొంత ప్రేమ. ఈ 6 ఉంటే నన్ను షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఈ 6 నాకు ఉన్నాయని అనుకుంటున్నాను. అంటే అవి ఉన్నాయని చెప్పడం కంటే ఆ కాన్ఫిడెన్స్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది. అంటే నా ఉద్దేశం, నాకు సమస్య వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అయి ఉంటుందండి. అసలు నాకు సమస్యలు లేవు. అలాగే విజయానికి సంబంధించి కూడా మీరు కొన్ని మెట్లు, విజయానికి 5 మెట్లు ఆఫ్ కోర్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉండొచ్చు కానీ, బట్ మళ్ళొకసారి ఎట్లా మీరు ఒక వ్యక్తి అంటే అందరూ విజయం సాధిస్తారని కాదు కానీ అందరూ విజయం అంటే ఏమిటి, అది క్లారిటీ ఉండాలి. విజయం అంటే ఈరోజు సంతోషంగా ఉండటం, రేపు కూడా ఇంత సంతోషంగా ఉండగలననే నమ్మకం ఉండటం విజయం అండి. ఓకే, దీనికి చాలా ఉంటాయి. రేపు ఇంత సంతోషంగా ఉండాలంటే మళ్ళీ నేను చెప్పినట్టు హెల్త్ బాగుండాలి, కాస్త కంఫర్టబుల్గా డబ్బులు ఉండాలి, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన డబ్బులు ఉండాలి, కుతూహలం ఉండాలి. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. ఈరోజు ఇంటర్వ్యూ పొద్దున్నే లేచి ఎందుకు వచ్చానంటే కుతూహలం, ఈ చరిత్ర చూసి ఎవడైనా బాగుపడతాడో ఒక్కడన్నా కుతూహలం, కొంచెం కనబడితే గ్లామర్ ఉంటుంది కదా, ఈ కుతూహలం ఉండాలి. జ్ఞానం ఉండాలి, ప్లస్ ప్రేమ ఉండాలి. పేద విద్యార్థుల పట్ల, ప్రపంచం పట్ల ప్రేమ ఉండాలి. బహుబంధాలు తెంచుకోవాలి, నా అనేది మానేసి మన అనే దానికి రావాలి. ఎట్లా సాధ్యం? బహుబంధాలు తెంచుకునే పరిస్థితులు వస్తాయంటారు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి, అందరూ నా పిల్లలు అన్నట్టు చేస్తున్నాం కదా సరస్వతి విద్యాపీఠం. ఓకే, నేను ఇచ్చిన నిదానాలు అని చెప్పకూడదు ఇంటర్వ్యూస్ కానీ ఇస్తూనే ఉంటాం, డబ్బులు వస్తూ ఉంటాయి, ఇచ్చేస్తూనే ఉంటాం. లేకపోతే నాకు డబ్బులు ఎందుకు ఇప్పుడు? మీరు అన్నారు సినిమా ఫీల్డ్లో అని, ఆ డబ్బులన్నీ ఏమి ఉండవండి మా దగ్గర.
ఓకే, గ్రేట్. ఎందుకంటే ఒకటే కొడుకు, వాడికి 3 కోట్ల జీతం సంవత్సరానికి అబ్బో, వియత్నాంలో. ఇంక వాళ్ళకి మీరేం నేనేం ఒక్కర్లేదు. ఒక ఇల్లు ఉంది మా ఆవిడికి, నేను చచ్చిపోయిన తర్వాత దాని మీద అద్దె వస్తూ ఉంటుంది. ఇంకెందుకు డబ్బులు? ఐఎమ్ కంఫర్టబుల్, ఏసీ రూము చాలు కదా. సో మీరు ఇలాంటి థింకింగ్ వస్తే బహుబంధాలు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కాపీనం పోతుంది. కానీ చెప్పండి. రాజకీయాల్లో అట్లా ఉండదు కదా సార్. రాజకీయాల్లో దానికి భిన్నమైనటువంటి రీతిలో ఇప్పుడు అనేక అంటే రాజకీయాల్లో వాళ్ళకి ఇవన్నీ వస్తూ తప్పదండి. ఉంటాయి కదా. ఎందుకంటే ఎందుకు తప్పదంటే తన కింద వాళ్ళని అతను మంచిగా చూసుకోకపోతే అతను నిలబడరు, అతని వెనకాల నిలబడరు. సో హీ హ్యాస్ టు ఎర్న్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. అలాగే బాగా ఉద్యోగాలు ఇప్పించాలి. వాడి బావమరిది తమ్ముడు కొడుకు ఉంచుకున్నవాడు తమ్ముడు కూడా ఉద్యోగం కావాలంటే ఇవ్వాల్సి ఉంటుంది. సో హీ హ్యాస్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఇన్ దిస్ యాంగిల్. అంతే, కాబట్టి తప్పదు. మీ ఎన్టీ రామారావు గారితో మీకు ఏమన్నా సంబంధం ఉందండి? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, పెద్ద స్టార్ కదా. మరి ఆయనతోటి ఆయన సంబంధించి ఒకసారి చూసా ఎన్టీ రామారావు గారు స్టూడియోలో. నమస్కారం అంటే నమస్కారం, నాకు ఐడియా లేదు. ఆయన ఎట్లా, ఆయన గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన సినిమా వ్యక్తిత్వం, రాజకీయ వ్యక్తిత్వం, వీటి మీద ఫస్ట్ పాయింట్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ దయచేసి నేను నమ్మిన సరస్వతి మీద నమస్కారం చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వ్యక్తులను విశ్లేషించను, వ్యక్తుల గురించి అనవసరము. నాకు ఇంతవరకు చిరంజీవి ఇల్లు ఎక్కడో హైదరాబాద్లో తెలియదు. నిజమా? దానికి ఇల్లు తెలియడానికి సంబంధం ఏంటి? జనరల్గా కలుస్తుంటారు. నేను కోదండరామరెడ్డితో చిరంజీవి కన్నా ఎక్కువ సినిమాలు చేశా. నా కోదండరామరెడ్డి ఇల్లు మా ఇంటి పక్కనే ఉందంటే ఎక్కడ ఉందో తెలియదు నాకు. మీరు అలాంటి పట్టుకొచ్చి వాడి గురించి విశ్లేషించి వీడి గురించి విశ్లేషించడం అంటే మీరు నాకు కేఎస్ రామారావు ఇల్లు ఎక్కడో తెలియదు, నాకు తెలియదు. కేఎస్ రామారావు ఇల్లు ఎక్కడో తెలియదండి. వాళ్ళని అడగండి పోనీ, నెక్స్ట్ వాళ్ళు వస్తారు కదా ఇక్కడికి. మీకు ఎండమూరి మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడు రాలేదంటారు వాళ్ళు. నేను ఎవరింటికి వెళ్ళను అసలు. వెళ్ళకపోవచ్చు, బట్ అసలు తెలియదు అనేది కొంచెం అంటే జనరల్గా చిరంజీవి అంటే మెగాస్టార్ కదా, మీరంతా కలిసి పనిచేశారు కదా, ఆయన మీ ఇంటికి రావచ్చు, మీరు ఆయన ఇంటికి వెళ్ళొచ్చు కదా అనేది ఆయన మా ఇంటికి వచ్చాడు 2-3 సార్లు వచ్చాడు. సినిమా స్టోర్పురం తీసే రోజుల్లో. అప్పుడు ఇల్లు కట్టుకోలేదు అనుకుంటా ఇంకా అతను. కట్టాడు, నాకు ఐడియా లేదు. సో అట్లా ఆయన వచ్చారు కానీ మీరు ఎప్పుడు వెళ్ళదు. అలా అన్నాను నేను, అది కాదు కానీ అది మా ఇల్లేమో రోడ్డు మీద ఉంటుంది, ఆయన ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళే అవసరం ఇప్పుడు రాలేదు నాకు. ఏదైనా పార్టీకి ఇచ్చినప్పుడు ఏమైనా వెళ్తే ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడు నాకు పిలవలేదు మరి పార్టీ. పుస్తకాలు రాసేటప్పుడు మీరు ఎట్లా, ఎంత సీరియస్గా ఉంటారు? ఎవరైనా డిస్టర్బ్ చేసినట్లు? మా ఇంట్లో ఎవరు ఉంటారు, నేను నా వైఫ్ ఉంటాం. నాకు సెపరేట్గా మేడం మీద నా ఆఫీసు, సిఏ ఆఫీస్, చార్టెడ్ అకౌంటెన్సీ ఆఫీస్, కింద ఇల్లు. ఓకే, అంటే సిఏ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నా? ఆమె ప్రాక్టీసింగ్ చార్టెడ్ ప్రాక్టీసింగ్. సో ఈ మధ్య ఈ నోట్ల రద్దు ఇవన్నీ ఇచ్చినప్పుడు చాలా మీ అందరి అంటే సీఏల గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు కదా. లేదు మొన్న చాలా మంచి GST అప్పుడు అది బాగా చేసుకుంటే చాలా మంచి ప్రొఫెషన్ అండి. ఓకే, నేను ఓన్లీ స్లీపింగ్ పార్ట్నర్ ఇన్ ఏ ఫర్మ్. బట్ నాట్ యాక్టివ్. ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాను, మంచి ఆడిటింగ్ అవి వచ్చినప్పుడు ఎల్ఐసీలకి వాటికి వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు మా సిఏ పార్ట్నర్స్తో కలిసి గడపడం కోసం వెళ్తూ ఉంటాను తప్ప అంతే యాక్టివ్గా రాసుకోవటం. ఇప్పుడు గత 6 నెలల నుంచి కన్నడ సినిమా ఇందులో బిజీగా ఉన్నాను. ఓకే, అంటే సీఏలు అంటే జనరల్గా బ్లాక్ మనీని ఎట్లా కాపాడాలి అని చెప్తారంట. అందుకే నేను ఆ ప్రాక్టీస్ చేయట్లేదండి. ఐఎమ్ వెరీ ఎథికల్. నేను ఇంతవరకు 90 పైసలు లంచం తీసుకోవాలి. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర బ్యాంక్. బ్యాంక్లో 200 crores వర్త్కి నేను అధిపతిని, చీఫ్ స్మాల్ ఇండస్ట్రీస్కి. ఒక్క బ్లాక్ మార్క్ లేదు నాకు అసలు. అంటే ఏం లేదు, ఎవరి దగ్గర నాకు పార్టీ దగ్గర 100 రూపాయలు లంచం తీసుకున్నాం అనుకోండి, ఆ రోజుల్లో తులసి దళానికి ఆంధ్రభూమి వారానికి 100 రూపాయలే ఇచ్చేది. ఇంత కష్టపడి ఆంధ్రభూమికి రాయటం కన్నా ఈ 100 రూపాయలు ఇంత ఈజీగా వస్తుంది కదా అని మనస్తత్వం అలవాటు పడితే ఇంకా రాయటం మానేస్తాం. ఈజీ మనీ వస్తుంది కెరీరే. ఆ రోజుల్లో 100 రూపాయలు నాకు చాలా పెద్ద అమౌంట్. అది తులసి దళం ద్వారా వస్తే ఇంకా కొంచెం పేరు కూడా వస్తుంది. ఆ థీరీతో చెప్పాను తప్ప నాకేదో లంచం తీసుకుంటే నరకానికి పోతాం అలాంటి ఐడియాస్ లేవు. ఐ డోంట్ బిలీవ్ ఎవడో కష్టపడి వచ్చినప్పుడు వాడి దగ్గర లంచం తీసుకోవటం ఏంటనే ఫీలింగ్ నాకు. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వర్తమాన ట్రెండ్లో ఈ సీఏలు అంటే కొంత బ్లాక్ మనీని ఎట్లా మేనేజ్ చేయాలని చెప్తారు. ఒక లాయర్ అంటే ఒక క్రిమినల్ని ఎలా రక్షించాలని ఆలోచించేవాడు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే బాగా డబ్బు సంపాదిస్తే తక్కువ ట్యాక్స్ లీగల్గా, ఇల్లీగల్గా కాదు లీగల్గా ఎలా తగ్గించవచ్చు అనేది అది చెప్తే తప్పని మేము అందరం చేస్తాం. ఇప్పుడు 1,50,000 మీరు ఎల్ఐసి కట్టారనుకోండి, ఆ 1,50,000 మీకు రెమిషన్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్లో, అది లీగలే కదా. అలాగే ఏదైనా ప్రాపర్టీ అమ్మారనుకోండి, హౌస్ ప్రాపర్టీ, ఇంకో హౌస్ ప్రాపర్టీ కొంటే ఆ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్స్లో
ఇలాంటివన్నీ చెప్తే తప్పే ఉంది, అది మేము ఉన్నదే దానికోసం కదా. అంతే తప్ప వాడి దగ్గర చార్మినార్ ఏరియాలో దొంగ నోట్లకు అవి చెప్పకూడదు ఎవరు. అవి ఎట్లా చెబుతారు కానీ అది ఏ సీఏ కూడా చెప్పడం నా ఉద్దేశం. ఓకే, అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు ఐ లవ్ ఆల్ దట్ అండి, అది చేయాలి. ఇంకా ఇప్పుడు చేస్తున్నారు, కొద్దిగా చేస్తున్నారు కదా. ఇవన్నీ మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం చూడాలి. ఇంకా 3 years పోతే చెప్పండి. అంటే ఉపాధి దెబ్బతిందని ఇట్లా రకరకాల ఇండస్ట్రీ ఎప్పుడన్నా ఒక మంది వేసినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి ఉంటుంది కదా. లేదు, యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే. కానీ సినిమాల్లో అంతా బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది అంటారు. ఎక్కువ ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోతుందిగా, ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ వచ్చాక తగ్గిపోతుంది. ఇప్పుడు మరి ఎంతగానో ఎట్లా మేనేజ్ చేశారు మీరు? బ్లాక్ మనీ ఉంది కాబట్టి. బ్లాక్ మనీ మీరు చెప్పేది అర్థం కదా. ఇంతకుముందు క్యాష్ ఇచ్చేవాళ్ళు కట్టలు ఆర్టిస్టులకి, వీళ్ళందరికీ, పెద్ద వాళ్ళందరికీ. కాబట్టి ఎప్పుడైతే నీకు బ్లాక్ మనీ తగ్గిపోయి బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్ కంపల్సరీ అయిందో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది బ్లాక్ మనీ. మీరు కూడా మన క్యాషే తీసుకునేవాళ్ళు? ఆ రోజుల్లో మాకు క్యాషే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్స్ యూస్ టు గివ్ క్యాష్ టు అస్. బట్ మాకు ఇచ్చేది అంతండి 25,000. అంతే, అంతేనా? అభిలాషగా 25,000 ఇచ్చాడు అంతే. కానీ బాగా హిట్ అయింది కదా సినిమా. హిట్కి డబ్బులకి సంబంధం ఉండదండి. ఫస్ట్ అగ్రిమెంట్ ఏదైతే అంతే. శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. సినిమా రంగంలో మీరు బాగా పాపులర్ రచయిత, అట్లా అసలు సినిమా రంగంలో ఆర్టిస్టులు, ఇది రచయితలు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడున్న పరిస్థితులు నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా బాగానే ఉండదంట. రైటర్స్కి బాగానే ఇస్తున్నారని చెప్పి ఇప్పుడు పర్వాలేదు. బట్ 4-5 ఉన్నారట అట్లా రైటర్స్ అంటారు వాళ్ళు. నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు. ఓకే, 4-5 రైటర్స్ మాత్రం బాగా తీసుకుంటున్నారు. కొంచెం మామూలుగా ఉన్న రైటర్ కూడా ఆ రోజుల్లో మాకు ఇచ్చేదానికన్నా 20 times 30 times ఎక్స్ట్రా ఇస్తున్నారు. 20 times అని చెప్తున్నారు. మేబీ కరెక్ట్. ఎందుకంటే నాకు ఈ మధ్య శేఖర్ కమ్ముల పిక్చర్ చేశాను కదా, అసలు ఊహించిన రెమ్యూనరేషన్ ఇచ్చాడు. అసలు నాకు తెలియదు ఇంత రెమ్యూనరేషన్ ఉంటుంది. నిజమా? అసలు ఆశ్చర్యంగా ఉంది. మీరు కొన్ని విషయాలు అమాయకంగా చెబుతున్నారా లేకపోతే అసలు ఏమిటా అని నాకు. అంటే ఒక చీకట్లో గబుక్కున వెలుగులోకి వచ్చాయి కదండి. 25 years వరకు నేనేం చేయలేదు. స్టోర్ రూమ్ ఫెయిల్ అయిన తర్వాత ఏం పిక్చర్ చేయలేదు కదా. ఆఫ్టర్ 20 years మళ్ళీ ఈ పిక్చర్ చేశాను. ఇది శేఖర్ దత్తు కూడా బాగా ఇచ్చాడు డబ్బులు. దత్తు కూడా ఇంకోటి ఎవరు దత్తు కమ్ముల ఇంకో పిక్చర్ ఏదో చేశాను. బొగరాజు చిరంజీవి కూడా మంచి డబ్బు ఇప్పించాడు. ఓకే, సో అన్ని పర్సనల్గా ఇప్పించాడు. ఓకే, ఈ 3 సినిమాల్లో సరిగ్గా ఆడకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. కొంత అంటే ఈ సినిమాల్లో సక్సెస్ని బట్టే విజయానికి 7 మెట్లు రాసిన మీరు ఫెయిల్ అవటం ఏంటి? అంటే నేను డైరెక్ట్ చేయలేదు ఈ 3 సినిమాలు. డైరెక్టర్స్ ఆర్ డిఫరెంట్. స్టోరీస్ కూడా నావి కావు. ఓకే, ఎవరిదో స్టోరీ, ఎవడో డైరెక్టరు, స్క్రిప్ట్ రైట్, ఓన్లీ స్క్రిప్ట్, అదే స్క్రీన్ ప్లే చేయటం ఫస్ట్ పాయింట్. ఓకే, నేను చేసింది ఇప్పుడు కన్నడలో ఏమవుతుందో తెలిసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడు చెప్పగలను. అది కూడా ఫెయిల్ అయ్యి, అది ఫెయిల్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే అందరూ కొత్త ఆర్టిస్టులు, చిన్న సినిమా అంటున్నారు, రూమ్లో జరిగే సినిమా. అది అంటే మీరు జనరల్గా మరీ ఓవర్ రిస్క్ చేయరు అనమాట. ఈ లెక్క ప్రొడ్యూసర్కి నష్టం కదండి. రిస్క్ చేస్తే మళ్ళీ మీకు నష్టం, ప్రొడ్యూసర్కి నష్టం. అందరూ కొత్త 2 సినిమాలు ఫెయిల్యూర్ ఇచ్చిన డైరెక్టర్ కదా నేను. అందువల్ల ఎక్కువ ముద్ర ఎక్కువ ఉంటుందండి. మిగతా సక్సెస్ అంతా పక్కా పోతుంది. 1-2 సినిమాలు ఫెయిల్ అవగానే యాజ్ ఎ డైరెక్టర్ 2 తీస్తే 2 ఫెయిల్ అయినాయి కదా. యాజ్ రైటర్గా చాలా హిట్ అయినా కూడా మీకు డైరెక్షన్ మీద బాగా కోరిక లేదే? అలా ఏం లేదు. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా నేను కన్నడలో సినిమా తీసాను, హిట్ అయింది అనుకోండి, ఓటమి నీ అంతిమ గమ్యం కాదు, ఫుల్ స్టాప్ పెట్టకు, కామా పెట్టు, మళ్ళీ కంటిన్యూ చేయను, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇది ఫెయిల్ అయింది అనుకోండి, నువ్వు ఫెయిల్ అయిన చోట నీ శక్తి లేనప్పుడు అనవసరంగా మళ్ళీ దాని గురించి ట్రై చేయకు అని పెట్టచ్చు. ఈ 2 స్టేట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయి రెడీగా. సూత్రాలు రెడీ చేసి ఏది హిట్ అయితే ఒకలా ఇస్తాను, ఫెయిల్ అయితే ఇంకోలా ఇస్తాను. రైట్. మీరు రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్లు ఏవో, నాగబాబు చాలా సీరియస్ అయ్యాడు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది మీతోటి? అది నాకు అసలు ఈ నాగబాబు కామెంట్లు చేయకముందు కూడా నాకు మెగా ఫ్యామిలీతో దాదాపు 10 సంవత్సరాల నుంచి సంబంధం లేదు. కామెంట్ చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల నుంచి అదే 2 సంవత్సరాల నుంచి సంబంధం లేదు. నాగబాబు నా శిష్యుడు లాంటి వాడు చిన్నప్పుడు కూడా నాకు చాలా దగ్గరవాడు. ఓకే, ఆ స్పీచ్లో ఆ ఒక్క బిట్టే వినిపించారు నాగబాబుకి. ఆ స్పీచ్లో నేను చాలా పొగిడాను వాళ్ళని. రామ్ చరణ్ తేజ అంటే రాముడి చరణాల దగ్గర ఉండేవాడు. ఆంజనేయులండి. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే గాలితో మంగళం అంటే ఆంజనేయులు. ఇలాంటి ఆంజనేయుల భక్తులు వీళ్ళు అనుకుంటే అదంతా ఎడిట్ చేసి
ఒక చిన్న కామెంట్, నెగిటివ్ కామెంట్ ఒకటే చెప్పేసి నా ఓకే కాదు ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. ఇప్పుడు మరి మీరు అభిలాష, ఛాలెంజ్ ఇట్లాంటి సినిమాలు చాలా చేశారు కదా చిరంజీవి గారితో. మరి వాళ్ళ కుటుంబం వాళ్ళతో కానీ ఆ చిరంజీవి గారు లేదా మిగతా వాళ్ళతోటి తర్వాత వాళ్ళతోటి ఏమన్నా ఇంక కొత్తగా సినిమాలు ఏమన్నా ఆలోచన? ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే అండి, వీ షుడ్ బీ ఇన్ టచ్ విత్ దెమ్. ఫంక్షన్కి వెళ్ళాలి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళనండి. సినిమా ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు ఇది ఉండదండి, అవును, కంపాటిబిలిటీ ఉండదు. అందుకని నేను దూరం అయిపోయాను. ఓకే, నాకంత ఇప్పుడు తపన కూడా లేదు వెళ్ళి ఎవడో డైరెక్టర్ చెప్పేదానికి స్క్రీన్ ప్లే రాసి లేకపోతే ఎవరో చేసేదానికి చేయాలని ఇదేం లేదు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై పర్సనల్. చిన్నపిల్లలతో ఆడుకోవటం, చిన్నపిల్లలతో మాటలు, వాళ్ళ కబుర్లు చెప్పటం. ఇప్పుడు రేపే వెళ్తున్నాను 4 days తిరుపతి, కడప, ఇవన్నీ వెళ్తున్నాను. బాగుంటుంది బీటెక్ స్టూడెంట్స్కి హౌ టు స్టడీ చెప్పడం కోసం. అచ్చా, వాళ్ళకి దీని మీద సైకలాజికల్గా కానీ వాళ్ళ విజయానికి ఎట్లా. ఈ డబ్బంతా నా పూర్ స్టూడెంట్స్కి వెళ్ళటం కూడా నాకు హ్యాపీ. ఎంతమంది పూర్ స్టూడెంట్స్ మీ? అలా ఉండదండి, ఒక్కో రోజు ఒకళ్ళు వస్తారు, నెక్స్ట్ డే ఇంకోళ్ళు వస్తారు, ఇంకో బ్యాచ్ వస్తుంది. ఓకే, ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్కి. అచ్చా, ట్రైబల్ స్టూడెంట్. విద్యాపీఠంలో గుడి ఉంది, సరస్వతి గుడి. మళ్ళీ గుడి ఎందుకు కట్టేవాళ్ళ కాడకండి, సరస్వతి గుడి ఉంది అక్కడ. ఆడిటోరియం ఉంది, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూలు. ఎక్కడ? కాకినాడ. సరస్వతి విద్యాపీఠం. అక్కడ పొద్దున అంటే మామూలుగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగే సరస్వతి విద్యాపీఠ వేరు, మీరు నడిపేది వేరు. నా దానికి అది పెట్టుకున్నాను, సరస్వతి కదా అని చెప్పి మీరు పెట్టుకున్నారు అంతే. అక్కడ పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొంచెం బట్టలు, షూస్ ఉండు, బట్టలు, చెప్పులు అవన్నీ ఇచ్చి పంపిస్తాం అన్నమాట. సో అదొక మీకు చాలా సంతృప్తినిచ్చేటువంటి కార్యక్రమం. సంతృప్తిని అంటే దానికి చాలా డబ్బులు కావాలి, సంతృప్తి ప్లస్ వర్క్ కూడా ఉంటుంది. ఇందాక మీరు అదే ఈ కాంబినేషన్లో ఏమన్నా సినిమా రావచ్చా అన్న దగ్గర నుంచి వేరే కాంబినేషన్లో రావాలి అంటే నేను హిట్ ఇవ్వాలండి ఫస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా. ఓకే, లేకపోతే ఏ ప్రొడ్యూసర్ పిలవడు కదా. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్, నేను వెళ్ళాలి వాళ్ళు పిలిస్తే. నేను దాదాపు వెళ్ళను ఇంక. ఇప్పుడు స్క్రీన్ ప్లే చేసి ఏదైనా సరదాగా ఫ్రీగా వెళ్ళి ఒక సాయంత్రం కూర్చొని స్టోరీ చెప్తే విని బాగానే ఉందని చెప్పడమే తప్ప రెగ్యులర్గా కూర్చుంటే ఇవి పోతాయండి, ఈ యాక్టివిటీస్ పోతాయి. ఫిక్షన్లో మీరు బాగా ఆరితేరారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత కాలంలో పెద్దగా ఫిక్షన్ రాయటం చెప్పాను కదండి. ఒక సినిమా స్టోరీకి అదే ఒక నెల రోజులు సినిమా చూడటానికి 100 రూపాయలు ఇస్తే చాలు హౌస్ వైఫ్. ఓకే, ఒక పుస్తకం ఫిక్షన్ కొనడానికి 100 రూపాయలు పెట్టి ఒకసారి చదివి పడేయరు, అది పడేయాలి ఫిక్షన్. విజయానికి 5 మెట్లయితే ఇంట్లో ఉంచుకొని ఇంకోళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. దాంట్లో ఈ పుస్తకాలకు ఉన్న వాల్యూ ఈ పుస్తకాలకు లేదు. అందుకని ఫిక్షన్స్ నేనే కాదు అసలు ఎవరు రాయట్లేదు. అంటే వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు ఇవన్నీ ఇప్పుడు జనం బాగా చదువుతున్నారండి. ఎట్లా? నాకు అంతవరకు తెలియదు కానీ నా పుస్తకం విజయానికి 5 మెట్లయితే దాదాపు 2 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. 2 crores, 2 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయింది. 2 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయింది, ఇదే రికార్డ్. అలాగే అదేది మన లోయ నుంచి శిఖరానికి కూడా ఒక 40,000 ఎంత పోయింది. ఓకే, 2-3 పుస్తకాలు బాగా అంటే జనం చదువుతున్నాను. పోవటం అంటే జనం అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని టచ్ చేసేది ఏదైనా ఉంటే బాగా చదువుతున్నారు. అదర్వైజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ టచ్ చేసి దాని నుంచి ఎలా బయటపడాలో చెప్తే చదువుతారు. అది వాళ్ళ వాళ్ళ హృదయాన్ని టచ్ చేసే పరిస్థితి ఉండాలి. సో అంటే పూర్తిగా నవలు చదవటం అనేది తగ్గిపోయిందని అనుకోక్కర్లేదు. నవలు కానీ లేదా పుస్తకాలు చదవటం. చెప్పాను కదా నేను ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ఇచ్చాను కదా, 3,000కి దిగిపోయింది. కానీ బట్ ఇది పర్లేదండి, కొంత ఇప్పటికి అది ఎప్పటికీ రన్నింగ్ ఇదే ఉంటుంది కదా. అది కూడా స్టేల్ అయిపోయిందండి. కోపం తగ్గించుకోవటం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా, ధైర్యంగా ఉండటం ఎలాగా, భయం పోగొట్టుకోవడం, ఇవే సబ్జెక్టులు కదా అయిపోయినాయి. మాకు కూడా గతంలో ఇప్పుడు డేనియల్ ఇంగ్లీష్లో సరిగ్గా మర్చిపోయాను. కార్నిగిల్, డేనియల్ కార్నిగిల్. అవును, అవే రాసేది, మేము కూడా రాసేది అవే. దాదాపు కొంచెం తెలుగు టైస్ చేసి రాస్తాం. అండ్ అట్లా ఈ మాట వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న, మీరు రాసిన నవల్లో కొన్ని ఎక్కువ ఇంగ్లీష్ నుంచి దాదాపు ఒక 5-6 పుస్తకాలు ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేషన్ కాదు, ఇన్స్పిరేషన్. 4-5 పుస్తకాలు యాజ్ ఇట్ ఈజ్గా ప్రార్థన లాంటి సినిమాలు, అది పుస్తకాలు ఇంగ్లీష్లో ఫేవర్ అనే పుస్తకం ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్చి కొంచెం అటు ఇటు చేసినాయి 4-5 పుస్తకాలు. అంటే అలా చేయొచ్చండి. కాపీ రైట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అదే పుస్తకం యాజ్ ఇట్ ఈజ్గా చేస్తే కాపీ రైట్ ఉంటుందండి. మనం పూర్తిగా మార్చేసేస్తే అక్కర్లేదు. అంటే ఆ పుస్తకాలు ఎందుకు చేశానంటే ఆ పుస్తకాలు అంతకన్నా బాగా నేను రాయలేను. అవే బాగున్నాయి అనేది ఆ పుస్తకం తెలుగు పాఠకులకు చెప్పాలి. అవి కూడా ఒక లక్ష్యం కదా. 3 books అనుకుంటాయి నాకు తెలిసినందులో.
ఈ మీరు సినిమాల్లో ఉన్నప్పుడు రైటర్గా డైరెక్టర్గా వేర్వేరుగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా కనిపించడం లేదు. ఈ మార్పు కారణం ఏమిటంటే అంటే డైరెక్టర్ రైటర్ ఒకళ్ళే అంటే ఒకళ్ళే భలే ప్రశ్న ఇది, చాలా చాలా మంచి ప్రశ్న. ఈ కొత్తగా వచ్చే రైటర్స్కి పల్లెటూరుల నుంచి అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరే ఒక 5-6 స్టోరీస్ ఉంటాయండి. అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతాడు, అతను చెప్పే స్టోరీ బయట వాళ్ళకి అంటే చెప్పడం ఒక కళ, అది అది సరిగ్గా తెలియకపోవడంతో ఆ స్టోరీస్ అలాగే ఉంటాయండి. అవి దాదాపు ఇడ్లీ పిండి రాత్రి అంతా నానినట్టు 5 years పాటు నానుతూ ఉంటాయి. బాగా తయారవుతాయి, చాలా బాగా తయారవుతాయి. ఎప్పుడైతే అతనికి దర్శకత్వం ఛాన్స్ వచ్చిందో ఆ పిక్చర్ 2-3 పిక్చర్స్ తీస్తాడు అతని, దీంతో అతను హిట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకేం ఉండదు. నేను ఇప్పటికే కొత్త డైరెక్టర్లకు అదే చెప్తూ ఉంటాను. కోదండరామరెడ్డి, రాఘవేంద్రరావు మీ ఆదర్శంగా తీసుకోండి. దే నెవర్ రిటన్ ఎనీ స్టోరీ ఆన్ దేర్ ఓన్. మాలాంటి వాళ్ళందరూ పెట్టిన దాన్ని మెరుగులు దిద్దడమే డైరెక్టర్ పని. అది ఎప్పుడు సక్సెస్ ఫార్ములా. ఓకే, ఈ డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు వినరు చెప్పినా కూడా, వాళ్ళే రాసి వాళ్ళే చేసుకొని వాళ్ళే చేస్తారు. అది కొంచెం తప్పు. ఇప్పుడు మళ్ళీ మారుతున్నట్టుంది గత 1-2 years 3 years కొంత ట్రెండ్ అది. మీరు ఒకప్పుడు మీ ఫాదర్ బెడ్ మీద ఉంటే కూడా మీరు ఒక అంతర్ముఖం ఒక లవ్ సీన్ కూడా మీరు అక్కడ కూర్చుని రాశారు. రాయటం అది గర్వంగా చెప్పుకున్నాం కదా, అంత దరిద్రం సిచ్యువేషన్ అది. చాలా తప్పు రాయకూడదు. నేను ఆ కాన్ఫ్లిక్టే అంతర్ముఖం. ఎందుకు అట్లా? ఎవరికి నేను రాయలేనంటూ ఆయన ఏమంటాడు కాదంట కదా. మరి ఎందుకు రాశారు? అహం, అందరూ నిద్రపోతున్నారు, రాత్రి 1 గంట అయింది. ఆ టైంలో ఆయన మంచం పక్కన కూర్చొని ఉన్నాను నేను. ఆయన మరుసటి రోజు పొద్దున్న 6 o'clock పోతాడని మా బ్రదర్ చెప్పాడు, డాక్టర్ కదా. వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అప్పుడు 4 days సేవ చేశారు వాళ్ళు. నేను అంత ముందు రోజే సింగపూర్ నుంచి దిగాను కాబట్టి నేను ఫ్రెష్గానే ఉన్నా కాబట్టి నేను కూర్చొని ఉన్నాను. సో అప్పుడు రాయకుండా ఉండాల్సిందేమో అనిపించింది. ఆ సబ్జెక్ట్లోంచి వచ్చిన మాదిరే అంతర్ముఖం స్టోరీ. ఓకే, మీకు బాగా అది నచ్చిన సాహిత్యకారులనండి, కవిత్వాల మీద కూడా బాగా మీకు పట్టు? జంజాల పాపయ్య శాస్త్రి గారు, మన అమృతం కురిసిన రాత్రి తిలక్ గారు, ఆధునిక కవులు నారాయణ రెడ్డి గారు. నా టీవీ సీరియల్స్ అన్నిటికీ నారాయణ రెడ్డి గారే పాటలు రాశారు. ఓకే, నారాయణ రెడ్డి గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, మా మామవాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కొంచెం పాతరానికి వెళ్తే మీరు చెప్పినట్టు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. శ్రీశ్రీ గారు అంటే లేదు? శ్రీశ్రీ గారిది ఆయన డిఫరెంట్ స్కూలు. జాషువా గారు, గుర్రం జాషువా గారు, వాడు నవల రచయితలకు వస్తే ఆ రోజుల్లో కుటుంబరావు గారు, కొడవటి కుటుంబం, గోపీచంద్. నాకు ఫస్ట్ రైటర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు, యుద్ధనపూడి సులోచనారాణి. ఓకే, తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి. వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్లో నాకు నచ్చిన రైటర్స్. ఓకే, మల్లాది కృష్ణమూర్తి గారి మీ కొంత నాకన్నా సీనియర్ 8 years సీనియర్. తర్వాత ఇద్దరం కలిసి రాశాను అంతే. ఆ తర్వాత ఇంకెవరు లేరు రైటర్స్. అంటే ఈ అప్పట్లో మీ పుస్తకాల ప్రభావం సమాజం మీద చాలా ఉంది, అట్లాగే సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీ కలం పదును ఆ రకంగానే ఉందంటారా? కలం లేదండి ఇప్పుడు. కలం అనండి, కంప్యూటర్ అనండి, ఓకే. దాదాపు ఇప్పుడు సమాజం మీద ఎలాంటి ప్రభావం? అదే నేను చెప్తున్నా కదా, దాదాపు నేను 1,00,000 మంది స్టూడెంట్స్కి చెప్పుంటాను ఇప్పటికి. 1,00,000 మంది దాదాపు 15 సంవత్సరాల్లో. ఓకే, ప్లస్ మేము చేస్తున్న సేవ అనే పెద్ద పదం కాదు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టు నాయుడుపేట, ఓకే, నెల్లూరు జిల్లా, అన్ని స్కూల్స్లో దాదాపు చెప్పామండి. ఇప్పుడు వాళ్ళందరూ ఐఏఎస్లు అవుతున్నారంటే చాలా సంతోషమే కదా మాకు. ఓకే, ఇదంతా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి వాటికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామండి. ఓ గ్రేట్. వాళ్ళు కేవలం మాకు ట్రైన్లో దిగిన తర్వాత తీసుకుంటే వాళ్ళకి స్పిరిటెడ్ ఉపన్యాసాలైనా లేక సబ్జెక్ట్ చదువుకోవటం ఎలాగా, గుర్తుంచుకోవటం ఎలాగా, తల్లిదండ్రులను ప్రేమించడం ఎలాగా, ఓకే, కమిట్మెంట్ ఏంటి, టార్గెట్ ఓరియంటేషన్ ఏమిటి, స్టేజ్ ఫియర్ పోగొట్టడం ఎలాగా, కాస్త ఫైనాన్షియల్లీ అండ్ క్యాస్ట్ వైజ్ ఆల్సో దే ఆర్ పూర్. నేను నా స్టోరీస్ చెప్తాను. అప్పుడు నేను జుట్టు కూడా క్షౌరం చేసుకోలేదురా, నేను వచ్చాను కదా, మీరు కూడా రావచ్చు అంటే దే గెట్ ఐడెంటిఫైడ్ విత్ మీ. ఆ పూర్ ఇది అది అనమాట. మా క్యాస్ట్ సిస్టమ్ లేదు అసలు, నాకు లేదు, మా ఫాదర్కి లేదు, ఎవరికి లేదు. ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. దట్ ఈజ్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. మీరు అన్నారే ఆనందం అంటే ఏంటంటే అది. ఈ సినిమాల్లో వాటిలో వచ్చే ఆనందం కన్నా అది బెటర్గా ఉంటుంది ఈ రోజుల్లో. మళ్ళీ మారచ్చేమో చెప్పలే నేను. మీకు బాగా సంతోషం కలిగించిన సందర్భం ఇదొకటి బాగానే ఉంది కదా నన్ను మీరు మాట్లాడటం.
నాలో నన్ను విశ్లేషించుకుని ఇలా చేయటం, నాకు విశ్లేషణలు పట్ల నమ్మకం లేదంటే నమ్మకపోవడం. మీరు నన్ను విశ్లేషిస్తున్నారు. నేను అడిగింది మీ జీవితంలో బాగా గత జీవితంలో ఒక గుర్తుంచుకోదగిన సందర్భం చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఒకడు ఢిల్లీ నుంచి వరంగల్ వెళ్తే హైదరాబాద్ తగలదు ట్రైన్లో, కానీ హైదరాబాద్ వచ్చి నా రూమ్కి వచ్చి విజయానికి 5 మెట్లు చదివిన తర్వాత నేను చాలా ఆర్డినరీ స్టూడెంట్ని. తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వస్తూ డ్రింక్ చేస్తే యాక్సిడెంట్ జరిగి 2 కళ్ళు పోయినాయి. అప్పుడు హాస్పిటల్ బెడ్లో ఉన్నప్పుడు విజయానికి 5 మెట్లు చదివాను, ఐఏఎస్ అయ్యాను. ఇప్పుడు అదేదో కోట ఉందండి వాళ్ళకి, అందుకని మిమ్మల్ని చూడటానికి వచ్చాను. చక్రాల కుర్చీలో వచ్చాను, హైదరాబాద్ వచ్చాను. ఇలాంటి మంచి సంఘటనలు చాలా ఉన్నాయి. బాధపడ్డ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం అడిగిన సంఘటనలు అవన్నీ అడుగుతుంటే బాధగా ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ నేను అడగటం బాధలు ఎక్కువ లేవండి అసలు. ఎప్పుడు నాకు జుట్టు ఊడిపోకుండా ఉండటానికి కారణం కూడా 70 ఏళ్ల వయసులో అది. నాకు బాధలు లేవు అసలు. చాలా బాగా మీకు నచ్చిన కవిత్వం ఏదన్నా చెప్తారా? కవిత్వం కానీ బాలరసాల నవపల్లవ కోమల కావ్య కన్నిదన్ పూత మెరుంగులున్ పసరపూప బెడంగల జూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలే కమ్మన కమ్మనను ఆపురి బాయకుండు మకరాంక శశాంక ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పారు పెరుగు మననీయడమ్మా పోయేదం ఎక్కడికైనా మా ఇండ్ల సురభులాన మంజుల ఎన్ని పద్యాలన్నా కవిత్వం సార్. ఓకే, మీరంటే పౌరాణిక నాటకాలు అవి కూడా అట్లా. ఓకే, కవిత్వంలో బాగా నచ్చిన కవిత్వం పోతనది. 100% పోతన. తర్వాత అలసాని పెద్దన. అవును, అంత శ్రీశ్రీ కవిత్వం అని చాలా నాకు సంబంధం లేని మీకు భావకత్వం కొంచెం అటువంటిది ఇష్టం అండి. కొంచెం భావకత్వం, కొంచెం బాలగంగాధర తిలక్ తాలూకు అమృతం కురిసిన రాత్రి, రాజమండ్రిని నక్షత్రంతో పోలుస్తాడు, గోదావరి అలాంటివి ఎక్కువ ఇష్టం. శ్రీశ్రీ అంటే ఇష్టం లేకపోతే శ్రీశ్రీ నేను ఒకటే పక్క రూమ్స్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుకునేవాడు రాత్రి కూర్చొని. ఓకే, ఫైనల్గా తెలుగు ప్రజలకి లేదా తెలుగు సాహిత్యాభిమానులకి మీరు ఇచ్చేస్తాను. తెలుగు సాహిత్యాభిమానులకు కాదు కానీ తెలుగు యూత్కి ఏం కావాలో, అదే అసలు యూత్కి ఏం కావాలో చెప్తానండి. చెప్పండి. గమ్యం వేరు, కోరిక వేరు. చాలామంది యూత్కి కోరిక ఉంటుంది తప్ప గమ్యం లేదు. కోరిక ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు గమ్యం. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలనుకుంటే అది కోరికే, దానికి ఏం చేయాలనేది కృషి. సో కృషి కోసం చేయండి. ఆనందం వేరు, సంతోషం వేరు. నీకు ఒక ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ దొరికితే అది సంతోషం. అలాంటి సంతోషాలు ప్రతిరోజు కలిస్తే అది ఆనందం. జీవితంలో ఆనందంగా ఉండటానికి ట్రై చేయి. సంతోషాలు టెంపరీ. ఇది లాస్ట్ పాయింట్. బుద్ధి ఆనందం గురించి చెప్తుంది, మనసు సంతోషం గురించి చెప్తుంది. బుద్ధి చెప్పినట్టు విను, బుద్ధితో మనసుని కంట్రోల్ చేయి. మనస్సు కోతిలాడి దాన్ని చెప్పినట్టు ఆడుకుంటుంటే ఫస్ట్ డే సినిమా దొరుకుతామే జీవితంలో గెలుపు అనుకుంటావు. యూత్లో ఇది మానేసి భవిష్యత్తు కోసం ఎలాగ పునాది వేసుకోవాలనేది ఆలోచించు. ఇది నేను యూత్కి చెప్పేది. అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ముందుకెళ్ళమని మంచి సలహా ఇచ్చారు వీరేంద్రనాథ్ గారు. చాలా సంతోషం మీలాంటి వారితోటి ఈ రకంగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్ సార్, ఇది శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మనసులో మాట.